రిజర్వేషన్ రియాలిటీ చెక్. రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టారో మనం ముందు చూద్దాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని వందల సంవత్సరాల పాటు వివక్ష చూపించిన మాట వాస్తవం. నా మనస్సాక్షికి అబద్ధం చెప్పుకోలేను. కాబట్టి వివక్ష జరిగింది, తక్కువ చూసాము, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి పెట్టింది. సోషో ఎకనామిక్ స్టేటస్ని చూసి రిజర్వేషన్ అనేది పెట్టారు. సోషో ఎకనామిక్ స్టేటస్ చాలా జాగ్రత్తగా వినండి. మనకి ఎకనామిక్ స్టేటస్ లేదు వాళ్ళకి. అంటే జనరల్గా నేను ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉండి, మా నాన్న ఎడ్యుకేటెడ్ అయి ఉండి, మా అమ్మ ఎడ్యుకేటెడ్ అయ్యండి, నాకు మంచి పేరెంటింగ్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. నాతో ఒక గూడెంలో ఉన్న పిల్లవాడు పోటీ పడలేడు. ఎందుకంటే పోటీ పడితే నేనే వస్తా, ఇంకా మళ్ళీ నేనే వస్తా, వాడు రాలేడు. అందుకని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి రిజర్వేషన్ అనేది పెట్టారు. సో ఒకసారి ఇక్కడ నా విషయం ఏంటంటే, ఒకసారి అప్లిఫ్ట్ అయిన తర్వాత, రిజర్వేషన్ పొందిన తర్వాత, మంచి స్టేటస్ వచ్చిన తర్వాత, ఆయనకి మంచి ఎడ్యుకేషన్, మంచి పేరెంటింగ్, అన్ని కంఫర్ట్స్ ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకుకి రిజర్వేషన్ ఎందుకు? ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నష్టం ఏమిటి అంటే చెప్తా. వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలలోనే వేరే వాళ్ళకి, వేరే గూడెంలో ఉన్న పిల్లవాడు, వేరే బ్యాక్వర్డ్ పిల్లవాడు ఈ ఎడ్యుకేటెడ్ పిల్లవాడితో పోటీ పడగలుగుతాడా? పోటీ పడలేడు కదా. ఏ బేసెస్ మీద ఇచ్చారు? ఆ బేసెస్ మీదనే ఈరోజు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. మందకృష్ణ మాదిగ అన్నట్టు ఆయన, ఆ వ్యక్తి నిస్వార్థంగా పాపం ఎన్ని సంవత్సరాలు పోరాడారు ఎస్సీ వర్గీకరణ చట్టం గురించి. మాదిగలకి, చాలా కులాలకి అన్యాయం జరుగుతుంది, మాలలో ప్రతి దాంట్లో ఫార్వర్డ్ ఉన్నారనే కదా, అంటే వివక్ష ఉన్నట్టే కదా. ఒకసారి రిజర్వేషన్ పొందిన వాడికి తీసేస్తే, ఓసీ కేటగిరీలో చేస్తే ఇంకా అవసరమే లేదు. ఇంకో ఏమంటారు మళ్ళీ, సోషల్ స్టేటస్ అని అంటారు. చాలా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎస్సీ ఎస్టీ బీసీ ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వ్యక్తులు ఉంటారో, ఆల్రెడీ లబ్ధి పొంది పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళు వేసే ట్రాప్. రాజకీయ నాయకులు, ఈ కుల సంఘాల నాయకులు వేసే ట్రాప్ ఏంటంటే, వాళ్ళే ఎదుగుతారు. బీసీలో ఉన్న 80% మంది, ఎస్సీ ఎస్టీలో ఉన్న 80% మంది ఎకనామికల్ గా పూరే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళే ఎదుగుతారు, వీళ్ళ దాకా ఫలాలు రానియరు. అలా రావాలంటే ఫస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ కట్ చేయాలి. వాళ్ళకి రిజర్వేషన్ కట్ చేస్తే మీకు వస్తుంది. 2% ఉద్యోగాలే ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగాలు, మిగతా అన్ని 98% బయట ప్రైవేట్ రంగమే. సో చాలా జాగ్రత్తగా ఆ ట్రాప్ లో పడగండి మీరు. మీకు మనం మంచిగా అందరూ సమిష్టిగా ఎదగాలంటే వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి. ఒక 10-15 years లో రిజర్వేషన్ తీసేస్తారు. అండ్ కొంతమంది అంటారు బ్రెయిన్ డ్రైన్ ఇక్కడ అవుతుంది ఈ రిజర్వేషన్ వల్ల అని అంటుంటారు. బ్రెయిన్ డ్రైన్ ఎందుకు అవ్వట్లేదండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ నడిపే వాళ్ళే మీకు మెరిట్ బేసిస్ లేకుండా రిజర్వేషన్ బేసిస్ మీద దేశంలో మంచి పరిపాలన ఎలా జరుగుతుంది? జరగదు కదా. నేను ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి వ్యతిరేకిని కాదు, నేను జాతీయవాదిని. నా పేరు వెనకాల కులం పేరు తీసే సంవత్సరాలు అవుతుంది. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ నెక్స్ట్. భారత్ మాతాకి జై.